చెన్నైలోని నటులు రజనీకాంత్, ధనుష్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. అయితే డీజీపీ కార్యాలయానికి ఆగంతకుడు ఈమెయిల్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెన్నైలోని నటులు రజనీకాంత్, ధనుష్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. డీజీపీ కార్యాలయానికి ఆగంతకుడు ఈమెయిల్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే ధనుష్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈరోజు బాంబు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ అయితే చేరింది. ఆ ఈమెయిల్ లోని చెన్నైలోని ఇద్దరు ప్రముఖ నటుల ఇళ్లలో బాంబు అమర్చినట్లు కూడా హెచ్చరిక ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గ్రేటర్ చెన్నై పోలీసులు అలాగే బాంబు డిటెక్షన్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. రజనీకాంత్ పోలీస్ గార్డెన్ లో ఉండేటువంటి రజనీకాంత్ నివాసం అలాగే ధనుష్ నివాసం వద్ద తనిఖీలు అయితే చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ నిపుణులు రజనీకాంత్ అలాగే ధనుష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేవని వారు తేల్చేశారు. అయితే తనిఖీలు అనంతరం ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో ఈ బాంబు బెదిరింపు కేవలం తప్పుడు సమాచారం అనైతే పోలీసులు నిర్ధారించారు. ఇదే తరహాలో ఈమెయిల్ బెదిరింపులు ఇటీవల కాలంలో చెన్నైలోని చాలా మంది ప్రముఖులకు రావడం కూడా గమనార్హం. దీంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ద్వారా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించేందుకు కూడా అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ సిరి.